మనందరి గురువు గారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, రవీణ మ్యామ్ గారికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం శరడారాయణ గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనోప్రకాశం బుక్ లో అధ్యయనం 21 కాలం విలువ టాపిక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. మానవ ఆత్మ భౌతిక శరీరపు 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో దానిపై అదుపు సాధిస్తుందని కాలాతీత వివేకం తెలియజేస్తుంది. మానవాత్మ భౌతిక శరీరంపై 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో అదుపు సాధిస్తుందని కాలాతీత వివేకం తెలియజేస్తుంది. ఓకే ఓకే. ఈ వయస్సులోనే అతను తన పరిసరాలు పట్ల ఎరుక పొంది తన శరీరంతో భౌతిక ఉనికిపై ప్రభావం చూపుతారు. అది అతను తన శరీరాన్ని, ఇంద్రియాలను వాటి ద్వారా ప్రపంచాన్ని కనుగొన్నట్లు ఉంటుంది. తన శరీరాన్ని, ఇంద్రియాలని వాటి ద్వారా ప్రపంచాన్ని కనుగొన్నట్లు ఉంటుంది. ఓకే, అంటే కనుగొన్నట్లు అంటే వాళ్ళకంతా అర్థమవుతుంది అని. మళ్ళీ చదవనమ్మా. మానవ ఆత్మ భౌతిక శరీరపు 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో దానిపై అదుపు సాధిస్తుందని కాలాతీత వివేకం తెలియజేస్తుంది. ఈ వయస్సులోనే అతను తన పరిసరాలు పట్ల ఎరుక పొంది తన శరీరంతో భౌతిక ఉనికిపై ప్రభావం చూపుతారు. అది అతను తన శరీరాన్ని, ఇంద్రియాలను వాటి ద్వారా ప్రపంచాన్ని కనుగొన్నట్లు ఉంటుంది. అంటే మొత్తం అర్థం చేసుకోగలిగినట్లు ఉంటది అనమాట. అంటే అంత టైం పడుతుంది అని. ఇది ఎంతో సున్నితమైన కాలం. మన జీవితం అంతా ప్రభావితం చేసే ఎన్నో సంఘటనలను ఇప్పుడే నమోదు చేసుకుంటాం. ఈ వయస్సులో సంఘటనల్లోనే నమోదు చేసుకుంటాం, అంటే ఫీడ్ చేసుకొని ఉంటాం. మన జీవితం అంతా ప్రభావితం చేసే ఎన్నో సంఘటనలను ఇప్పుడే నమోదు చేసుకుంటాం. ఈ వయస్సులో ఆ టైంలోనే నమోదు చేసుకోవడం ఎక్కువగా ఉంటది అని చెప్తున్నారు. ఈ వయస్సులో ఉన్న పిల్లల చుట్టూ ఉన్నవారు ప్రేమ చూపించడంలోనూ, ప్రేమతో కూడిన అవగాహనతో క్రమశిక్షణ నేర్పడంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంటే 1 నుంచి 4 సంవత్సరాలు ఆ టైంలో ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి ప్రేమతో చెప్తూ వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయమని చెప్తున్నారు. ఆ పైలైన ఆ లైన్ ఒక్కసారి మళ్ళీ చదువు. ఇది ఎంతో సున్నితమైన కాలం. మన జీవితం అంటే చాలా చాలా సున్నితంగా ఉంటది. లేకపోతే అన్ని అవన్నీ లోపల పేర్చేసుకుంటారు. అందుకని అవన్నీ లోపల పేర్చుకోకుండా చాలా ప్రేమతో డీల్ చేయాలన్న కోణంలో చెప్తున్నారు. మళ్ళీ చదువు. ఇది ఎంతో సున్నితమైన కాలం. మన జీవితం అంతా ప్రభావితం చేసే ఎన్నో సంఘటనలను ఇప్పుడే నమోదు చేసుకుంటాం. ఈ వయస్సులో ఉన్న పిల్లల చుట్టూ ఉన్నవారు ప్రేమ చూపించడంలోనూ, ప్రేమతో కూడిన అవగాహనతో క్రమశిక్షణ నేర్పడంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వయస్సులోనే వారి మెదళ్లలో గొప్ప దర్శనాలు, సరి అయిన మానవ సంబంధాల బీజాలు, సద్భావనలు నింపాలి. అంటే వాడు అట్లాంటోడు, వీళ్ళు ఇట్లాంటోళ్ళు అని ఎట్లా కాకుండా ప్రేమతో అలాగా చెప్పగలిగేటట్లు మీరు తయారు చేయాలా అని చెప్తున్నారు. అంటే మన పిల్లలు అలా తయారయ్యారంటే మనమే కారణం. ఈ విధంగా 14 ఏళ్లు వచ్చే వరకు సాగుతుంది.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఉమ్. ఈ విధంగా అంటే 14 ఏళ్ళు వచ్చే వాళ్ళు వరకు సాగుతుంది. చాలా డెలికేట్ గా ఉంటారు, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. ఆ సున్నితమైన మనస్సుని వేటి పెడితే వాటిని నాటుకునే విధంగా మాట్లాడకుండా చాలా ప్రేమతో డీల్ చేయండి అని చెప్తున్నారు. చూడండి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ ఇద్దరు అరుచుకుంటున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఎంత దెబ్బతింటాయో, వాళ్ళు చాలా బాధపడతారు. అలాగా కాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేయండి వాళ్ళ ముందు. ఉమ్. 11 నుంచి 21 సంవత్సరాల వరకు ఆత్మ సూక్ష్మ శరీరాన్ని కేటాయిస్తుంది. ఉమ్. 11 నుంచి 21 సంవత్సరాల వరకు ఆత్మ సూక్ష్మ శరీరాన్ని కేటాయిస్తుంది. ఉమ్. సౌందర్యం, సృజనాత్మకత, ఐక్యత, సహకార భావాలు పరిచయం చేయవలసిన కాలం. అది. సౌందర్యం. సృజనాత్మకత, ఉమ్. ఐక్యత, సహకార భావాలు ఉమ్. పరిచయం చేయవలసిన కాలం. ఉమ్. ఆత్మ తన వాహనాలకు కేటాయించే ప్రభావం పరిసరాలతో ప్రతిస్పందించబడాలి. ఉమ్. ఆత్మ తన వాహనాలకు కేటాయించే ప్రభావం పరిసరాలతో ప్రతిస్పందించబడాలి. కొంచెం చదువు అర్థమవుతుంది. 14 నుంచి 21 సంవత్సరాల మధ్య సరి అయిన వాతావరణంలో ఉన్నవారు ఎప్పుడూ ఉద్వేగిక అసమతుల్యతలకు లోనై సమస్యలకు గురికారు. అంటే వాళ్ళలో ఉద్వేగం కలిగించడము తెలియదు, ఉద్వేగపడ్డము తెలియదు. దాని యొక్క ఆత్మ తన వాహనాలకు కేటాయించే ప్రభావం పరిసరాలతో ప్రతిస్పందించబడాలి. 14 నుంచి 21 సంవత్సరాల మధ్య సరి అయిన వాతావరణంలో ఉన్నవారు ఎప్పుడూ ఉద్వేగిక అసమతుల్యతలకు లోనై సమస్యలకు గురికారు. అంటే సరి అయిన వాతావరణంలో ఉన్నప్పుడు ఉద్వేగపడడం అనేది వాళ్ళకి తెలియదు. అది. 14 20 నుంచి 20 వరకు కదా. 21 మేము 21. ఓకే. 21 నుండి 25 సంవత్సరాల వరకు ఆత్మ మనోవాహనాలకు కేటాయిస్తుంది. అంటే ఆ మనోవాహనాలు అంటే అక్కడ ఏ కోణం వచ్చింది? ఈ మనోవాహనాల కోసం కేటాయిస్తుంది. చదువు కింద ఈ వస్తుంది. కాలంలో వ్యక్తి పరిసరాలు తెలివైన చర్యలతో సిద్ధపరచబడాలి. మళ్ళీ చదువు. ఈ కాలంలో వ్యక్తి పరిసరాలు తెలివైన చర్యలతో సిద్ధపరచబడాలి. పరిసరాలు తెలివైన చర్యలతోటి సిద్ధపరచబడాలి. అంటే సరి అయిన పరిసరాలలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా బాగుంటుంది లైఫ్. సరికాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది గ్యారంటీగా. ఈ వయస్సులోనే గొప్ప సృజనాత్మక విషయాలు మనసులో నాటబడతాయి. కొత్త కొత్త క్రియేటివిటీ సంబంధించినవన్నీ మనసులో తయారవ్వడానికి ఆ ఏజ్ కరెక్ట్ ఏజ్. టీనేజ్. ఈ వయసు 21 to 25. అంతే. టీనేజ్ కదా అది. ఈ వయస్సులో వ్యక్తి ఉద్రేక సమస్యలకు లోనైతే మనోవాహనాలను చేరలేడు. అంతే కదా. అందుకే కదా టీనేజ్ లో కూడా ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాము, ఎటువంటి తల్లిదండ్రులకు కూడా కొంచెం వీళ్ళు ఎలా ఉంటున్నారు అని ఒక ఆటోమేటిక్ గా వాళ్ళకి అబ్జర్వేషన్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో చక్కగా, అంటే 14 నుంచి 21 వరకు చుట్టూ ఉన్న సరి అయిన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ అవగాహన బాగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా
22 నుంచి 25 వరకా? 21 నుంచి 25 సంవత్సరాల వరకు. కొంచెం బ్యాలెన్స్ వస్తుంది. ముందు చుట్టూ పరిస్థితులు ఇవన్నీ చక్కగా ఉన్నాయి అనుకున్నప్పుడు. అది పాయింట్ అర్థమైందా? ఉమ్. ఆ వ్యక్తి అభివృద్ధి చెందే కొద్దీ అతని మనోవ్యవస్థలో లోపాలు కనబడతాయి. ఉమ్. తమ దాని పైన సంక్షేమ నేను కలిపి చదువమ్మా. ఈ వయస్సులోనే గొప్ప సృజనాత్మక విషయాలు మనస్సులో నాటబడతాయి. సృజనాత్మకమైన అంటే మంచి మంచి క్రియేటివిటీ సంబంధించి వాళ్ళ జీవితాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటు వెళ్తే అవన్నీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకునే టైం అది. ఈ వయస్సులో వ్యక్తి ఉద్రేక సమస్యలకు లోనైతే మనోవాహనాలను చేరలేడు. ఉమ్. మేడం, మనోవాహనాలు అంటే తన మనస్సులో ఉన్న క్రియేషన్స్ ని చేరుకోలేడు. అంటే ముందు చెప్పారు కదా, వాళ్ళు ఏవేవో సృష్టించుకుంటారు, బట్ ఉద్వేగంలోకి వెళ్ళారు అనుకో, వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారో, ఏదైతే నేర్చుకోవాలనుకున్నారో వాటిని సాధించలేకపోతారు అని. ఆ వ్యక్తి అభివృద్ధి చెందే కొద్దీ అతని మనోవ్యవస్థలో లోపాలు కనబడతాయి. ఎందుకని అభివృద్ధి చెందే కొద్దీ అతని మనసులో ఎటువంటి భావాలతో ఉన్నాడు ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. తమ సంక్షేమం కొనసాగింపులకు విరుద్ధంగా వ్యక్తులు ప్రవర్తించడానికి కారణం ఇదే. తమ సంక్షేమం కొనసాగింపులకు విరుద్ధంగా వ్యక్తులు ప్రవర్తించడానికి కారణం ఇదే. అంటే సరి అయినవి చేయకపోతే మనసులో సరి అయిన భావాలు ఉండవు, సృజనాత్మకత ఆగిపోతుంది. మరి అన్ని దెబ్బతింటాయా లేదా? తన మనసులో ఏదైతే అనుకున్నాడో అయ్యి నెరవేర్చుకోలేకపోతాడు కదా, అట్లా. మనోవాహనాలను చేరటం అనేది 35 ఏళ్ల వరకు సాగుతుంది. 25 నుంచి 25 సంవత్సరాల మధ్య మనిషికి మనోప్రకాశం జరుగుతుంది. 25 నుంచి 25 అన్నారు మేడం ఇక్కడ. ఓకే. 25 నుంచి 25 సంవత్సరాల మధ్య మనిషికి మనోప్రకాశం జరుగుతుంది. అంటే మనస్సు ఇప్పుడు ఈ బుక్స్ చదవటం, తల్లిదండ్రులు ధ్యానం చేయటం, మంచి మార్గంలో ఉన్నారు, వాళ్ళని చూసి ఆటోమేటిక్ గా వీళ్ళ మనస్సులో కూడా అద్భుతమైన ఈ ఆలోచనలు ఇవే వస్తాయి కదా. అవి అభివృద్ధి చేసుకునే శక్తి కూడా ఎవరికి వాళ్ళకి వస్తుంది. అది దాన్ని కోల్పోకుండా 25వ సంవత్సరంలో దాన్ని నిలుపుకోగలగాలి వాళ్ళు. అది తన సౌర దేవత దూత ఆత్మలతో జరిగి అతను ఆత్మ సూచనలను మానసికంగా వినగలుగుతాడు. సౌర దేవతతో కనెక్ట్ అయ్యుండి ఆత్మ సూచనలను కూడా వినగలిగే శక్తి వాళ్ళకి ఆటోమేటిక్ గా 25 సంవత్సరాలకే వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? అదే వాళ్ళ జీవన విధానం అనేది దాంట్లో చెప్పినట్లుగా చేస్తే వాళ్ళు 25 సంవత్సరాలకే సౌర దేవత నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేయగలిగే శక్తి వాళ్ళకి పెరుగుతుంది అంటున్నారు. అంటే వాళ్ళలో ఉద్వేగము ఇవన్నీ బ్యాలెన్స్ లో ఉన్నాయి కదా, అందుకని వాళ్ళు సౌరదేవత ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. అది వారి ప్రస్తుత మరి భవిష్యత్ జన్మలపై శక్తివంతమైన ప్రభావం కలిగి ఉంటుంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఆత్మ ఎన్నో బీజాలను నాటుతుంది. అవి భవిష్యత్తులో గొప్ప సృజనాత్మక చర్యలు, ఆవిష్కరణలు, శాస్త్రీయ సాధనలుగా మారతాయి. అంటే ఏ బీజాలు సరి అయిన బీజాలు నాటితే
ఫ్యూచర్ అంతా సూపర్ గా ఉంటది అని చెప్తున్నారు. 35 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఒక మనిషి తన ఆత్మతో ఎరుకతో అనుసంధానం పొందుతాడు. ఎరుకు వచ్చేసింది. మరి సౌర దేవతల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నారు, ఆత్మ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతున్నారు. ఆ ఎరుక బాగా వచ్చేసింది. 35 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఒక మనిషి తన ఆత్మతో ఎరుకతో పొందుతాడు. ఒక మనిషి తన ఆత్మతో 35 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఒక మనిషి తన ఆత్మతో కట్ అవుతుంది. మేడం మళ్ళీ చెప్తాను. 35 ఉమ్, నుండి 42 సంవత్సరాల మధ్యలో ఒక ఉమ్, మనిషి తన ఆత్మతో ఎరుకతో అనుసంధానం పొందుతాడు. ఉమ్. అతని ఆత్మతో మూడు కూడా ఎరుకొచ్చింది. ఇంతాకేంటి, సౌర దేవతలతో ఎరుకొచ్చింది. ఆ ఎరుకతో సౌర దేవతలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోగలుగుతున్నారు. అది. ఉమ్, అతని మూడంచెల వాహనాలు ఒకే అంశగా సమగ్రతకు సంకరణానికి గురి అవుతాడు. ఉమ్, ఆత్మతో అనుసంధానత వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని భౌతిక అనుభూతిక మనో శరీరాలను ప్రభావితం చేసి వ్యక్తిత్వాన్ని ఆత్మ యొక్క సచేతన వ్యక్తీకరణకు సిద్ధం చేస్తుంది. ఉమ్. ఓకే. ఇవన్నీ ఏం చేసినాయి, ఆత్మ యొక్క అంటే ఆత్మ యొక్క ప్రణాళికను పూర్తి చేసి ఆత్మ యొక్క పరిణామం కోసం ముందుకెళ్ళడం కోసం ఎన్ని జరుగుతున్నాయి. 56 నుండి 63 ఏళ్ల వయసులో ఆత్మ యొక్క ఇచ్ఛా కోణం వ్యక్తిత్వంతో అనుసంధించబడుతుంది. 56 నుండి 63 ఏళ్ల వయసులో 60. ఆత్మ యొక్క ఇచ్ఛా కోణం వ్యక్తిత్వంతో అనుసంధించబడుతుంది. ఇచ్చా కోణం అంటే ఆత్మ యొక్క ఏ ప్రణాళిక అయితే ఉందో భౌతికంగా ఉన్న ఈ జీవుడికి కూడా కనెక్ట్ అయ్యి ఉండి ఆ పని మీదే ఉంటారు. ఇంకా ఎందుకంటే ఆ కనెక్టివిటీ వచ్చేసింది కదా, సౌర దేవతలతో వచ్చింది, ఆత్మతో వచ్చింది కనెక్టివిటీ. మిస్ అవ్వకుండా పరిణామంలోకి ఆత్మలో ఉన్న దాన్ని కూడా మార్చుకుంటూ క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. దాని గ్రాహ్యతను బట్టి వ్యక్తి యొక్క భవిష్యత్ సంవత్సరాలు పరిపక్వత చెందిన సేవ మరి త్యాగపూర్వక బంధాలతో ఉంటాయి. దాని గ్రాహ్యతను బట్టి వ్యక్తి యొక్క భవిష్యత్తు సంవత్సరాలు పరిపక్వత చెందిన సేవ మరి త్యాగపూర్వక బంధాలతో ఉంటాయి. అంతే కదా. ఇంకా 65 సంవత్సరాల తరువాత చాలా మంది విశ్రాంతి తీసుకుంటూ ముందు చక్రంలోకి మారతారు. అంటే చిన్న సరే, ముందు చక్రంలోకి మారతారు అంటే ఏ చక్రంలోకి వెళ్ళినట్టు సరే చూద్దాం. వారి జీవితానికి 14 నుంచి 21 సంవత్సరాల వారి వలె ప్రతిస్పందిస్తారు. అంటే ముందు చక్రం లాగా అంటే అంటారు కదా, మళ్ళీ చిన్న పిల్లలు అయిపోయారు, టీనేజ్ వచ్చిందని ఇట్లా అంటుంటారు కదా. కొంతమంది 70 సంవత్సరాలు 7 నుండి 14 సంవత్సరాల వారి వలె ప్రవర్తిస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటది. కొంతమంది ఏమో 14 నుంచి 21 వరకు, కొంతమంది 7 నుంచి 14 వరకు అట్లాగా. అందరికి ఒకే విధంగా ఉండదు. అయితే ఆత్మతో అనుసంధానమై ఉన్నవారు తమ అవగాహనలో, జ్ఞానంలో, సృజనాత్మకతలో, సేవలో పెంపొందుతూ రాబోయే కాలానికి అనుగుణ్యతలో ఉంటారు. ఓకే, లాస్ట్ లైన్ మళ్ళీ చదువు మేడం. 14 to 21 వయసా మేడం? ఇప్పుడు చదివిన లైన్ మళ్ళీ చదువు.
అయితే ఆత్మతో అనుసంధానమై ఉన్నవారు ఆత్మతో అనుసంధానమైన ఉన్న వాళ్ళు తమ అవగాహనలో, ఉమ్, జ్ఞానంలో, ఉమ్, సృజనాత్మకతలో, సేవలో పెంపొందుతూ రాబోయే కాలానికి అనుగుణ్యతలో ఉంటారు. రాబోయే కాలానికి అనుగుణంగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోగలుగుతారు. ఓకే. వీరికి ఆరోగ్యకరమైన భౌతిక, అనుభూతిక, మానసిక జీవితాల భౌతిక పరిసరాలు ఉంటాయి. భౌతిక అనుభూతిక ఆరోగ్యకరమైన భౌతిక, అనుభూతిక, మానసిక ఉమ్, జీవితాల భౌతిక పరిసరాలు ఉంటాయి. ఉమ్, అటువంటి వారు అనేక జన్మల పాటు సమృద్ధితో జీవిస్తారు. అన్ని ఎన్నో జన్మలు సమృద్ధిగా అంటే ఇంకా అద్భుతంగా ఉంది కదా, వాళ్ళకంతా తెలుసు, ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నారు, అన్ని అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, అన్ని క్లారిటీలు ఉంటాయి కాబట్టి ఎన్నో జన్మలు సమృద్ధిగా జీవించగలుగుతారు. వారు గ్రహ ఆర్థిక వనరులను వృధా చేయకుండా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడతారు. ఉమ్, బాగుంది. ఉమ్, వారి జీవితం అంతా గొప్ప త్యాగమయమై మానవాళికి, ప్రకృతికి వరంగా ఉంటుంది. మానవాళికి ప్రకృతికి వరంగా జీవిస్తారు. వాళ్ళ వాళ్ళ వల్ల ఏమి ఇబ్బందులు ఉండవు. మానవులకి ఇబ్బంది ఉండదు, ప్రకృతికి ఇబ్బంది ఉండదు. అది అందుకే మనిషి అత్యాశ, నిరంకుశత్వం, ద్వేషాలకు బానిస కాకుండా ఉండటం ముఖ్యం. ఉమ్, అంతే. ఒక పారాగ్రాఫ్ ఉంది మేము, అయిపోయింది ఇంకా. ఉమ్, చదవనమ్మా. చదువు. ప్రకృతి మరి మానవాళి ప్రయోజనాల కోసం మనుష్యులు సరైన వాతావరణాన్ని సృష్టించి ఆత్మ ఉమ్, భవిష్యత్ మానవులు ధరించేటట్లు చూడాలి. ఆత్మ భవిష్యత్తు మానవులు ధరించేటట్లు చూడాలి. ప్రకృతి మరి మానవాళి ప్రయోజనాల కోసం ఉమ్, మనుష్యులు ప్రకృతి మానవాళి యొక్క ప్రయోజనాల కోసం వర్క్ చేస్తూ మనుష్యులు సరైన వాతావరణాన్ని సృష్టించి వాళ్ళు సరైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రకృతికి మానవాళికి ఎటువంటి హాని లేకుండా సరైన వాతావరణాన్ని సృష్టించారు. ఉమ్, ఆత్మ భవిష్యత్ మానవులు ధరించేటట్లు చూడాలి. ఉమ్. అంటే వాళ్ళు ఆత్మలుగా జీవించగలిగేటట్టుగా వాళ్ళు తయారవుతారు కదా ఆటోమేటిక్ గా. ఆత్మ భవిష్యత్ ఆత్మ భవిష్యత్తుని ఆత్మ భవిష్యత్ మానవులు ధరించేటట్లు చూడాలి. అంటే ఆత్మగా జీవించగలగడమే మానవులు. ఆత్మగా జీవించగలగడం అంటే ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే. వాళ్ళ ఆత్మ యొక్క ప్రణాళిక కోసమే వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వాళ్ళ ప్రణాళికని మనం అడ్డుపోకూడదు. ఎవరి ప్రణాళికల్ని వాళ్ళు పూర్తి చేసుకోవాలి అన్న కోణం. అలాగా భవిష్యత్తు తయారు చేస్తారు, అలాగా తయారైపోతారు ఇంకా ఆటోమేటిక్ గా. ఉమ్, భవిష్యత్తు కమల గర్భంలో ఉన్న వ్యక్తి జీవితం ఉమ్. పట్ల తన విలువలను మార్చుకుంటాడు. ఆటోమేటిక్ గా తన విలువలన్నీ మార్చేసుకుంటాడు కదా. అంతకు ముందు ఉన్న వాటిని మార్చి సరి అయిన వాటిని పెడతాడు. అంటే సరి అయినవి భవిష్యత్తు అంటే ఓకే, సరికానివి ఏవైనా ఉన్నప్పుడు. ఉమ్, భవిష్యత్తు కమల గర్భంలో ఉన్న వ్యక్తి జీవితం పట్ల తన ఉమ్, విలువలను మార్చుకుంటాడు. ఉమ్, ఆ విధంగా మనిషి తన పరిణామాన్ని వేగవంతం చేసుకొని కాల విలువ పట్ల తన స్పందనను మార్చుకుంటాడు. ఉమ్. అంటే స్పందన మారిపోద్ది కదా, అంతకు ముందు ఉన్నట్టు ఎందుకు ఉంటుంది. ఉమ్, మొదట్లో అతను తన కాలాన్ని తన కోసమే వాడుకున్న తరువాత ఉమ్. విలువలను పెంపొందించుకోవడానికి, సేవకు, త్యాగానికి ఉపయోగిస్తాడు. అంతే కదా, ఇందాక అనుకున్నారు కదా, ప్రకృతికి మానవులకి ఎటువంటి హాని కలగకుండా
వాళ్ళ చుట్టూ నిర్మించుకుంటారు. ఉమ్. ఇక సమయం ఎంత మాత్రము అతనిది కాక మానవాళికి చెంది ఉంటుంది. సేవలో ఉండిపోతాడు. తన కోసం ఏం ఆలోచించండి, అందరి కోసం, మానవుల కోసం ఆలోచిస్తాడు. ప్రతి నిమిషము మానవుల కోసం ఏమైనా చేయగల అవకాశంగా భావిస్తాడు. హెల్ప్ చేయాలా, ఏ హెల్ప్ అయినా చేయడానికి రెడీగా ఉండాలి అన్నట్టు. 55 నుంచి 60 సంవత్సరాలనా, 60 నుంచా ఇది? ఇది ఇది చెప్పలేదు మ్యామ్. ఇదంతా ఆత్మతో ఆత్మతో అనుసంధానమైన అనుసంధానం ఉన్నవాడు. అనేది ఎన్నో సంవత్సరాలు ఇక్కడ మెన్షన్ చేయలేదు మ్యామ్. చెప్పారు కదా. 56 నుంచి 63 ఏళ్ల వయసులో ఆత్మ యొక్క ఇచ్చా కోణం వ్యక్తిత్వంలో అనుసంధించబడుతుంది అన్నారు. అదే అదే ఆ టైంలో అనుసంధానించబడొచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ఆత్మతో అనుసంధానం అయినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఇన్ని మార్పులు వస్తాయి. ఆత్మతో అనుసంధానమై ఉన్నవారు ఇవన్నీ ఆ, జరుగుతాయని. అంతే. ప్రతి నిమిషము మానవుల కోసం ఏమైనా చేయగల అవకాశంగా భావిస్తాడు. సేవలో ఉంటారు, హెల్ప్ లో ఉంటారు. అతను తన జీవితాన్ని, సమయాన్ని అత్యున్నతమైన వారు తనకు రుణంగా ఇచ్చారని, ప్రతి నిమిషాన్ని అత్యున్నతంగా వినియోగించవలసిన బాధ్యత తనపై ఉందని గ్రహిస్తాడు. అంతే, నాకు చాలా డ్యూటీ ఉంది అని బాధ్యతగా ఉంటారు వాళ్ళు. కేవలం తన సమయానికి మాత్రమే కాక శక్తి వివేకాలకు ఇదే వర్తిస్తుంది. అంతేనా? కేవలం తన సమయానికి మాత్రమే కాక శక్తి వివేకాలకు ఇదే వర్తిస్తుంది. ఆ అంటే విధంగా కాలానికే కాదు, మన యొక్క శక్తి వివేకాలను బట్టి మనం కూడా ప్రవర్తిస్తాము అంటున్నారు. అంత కాలమే చేసింది అనడానికి లేదు, మన యొక్క శక్తి వివేకాలను బట్టి కూడా ఇటువంటి పరిణామంలోకి మనం వెళ్తాము అని. ఆ విధంగా తాను కూడా స్వయంగా తనకు చెంది ఉండనని సేవా దైవానికి, సౌందర్య దైవానికి, స్వేచ్ఛకు, ఉల్లాసానికి చెందిన వాడినని అవగాహన చేసుకుంటాడు. సేవా దైవానికి, అది చదువు. సేవా దైవానికి, సౌందర్య దైవానికి, స్వేచ్ఛకు, ఉల్లాసానికి చెందిన వాడినని అవగాహన చేసుకుంటాడు. అది అయిపోయింది. అప్పటికి అర్థమైపోతది, వీటన్నింటికి నేనున్నాను, వీటి కోసమే నేనున్నాను అని. అయిపోయింది నాకు చాప్టర్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన ప్రవీణ మ్యామ్ గారికి, అలాగే జూమ్ లో ఓపిక ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.